ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్న ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకొని వైనం. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని అయోధ్యానగర్ కాలనీ, సుమా కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ, మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించినా సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజ్ విస్తరణ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు, కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ బోడుప్పల్ మరియు చింతల చెరువు డ్రైనేజీ నీరు కాలనీలో ఏరులై పారుతుందని, మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని, వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వెళ్లేందుకు గతంలో 110 కోట్ల నిధులతో ఎస్ఎన్డిపి పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారని, ఎస్ఎన్డిపి పనులు త్వరగా పూర్తి చేస్తే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా మున్సిపల్ అధికారులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ టెండర్ ప్రక్రియ పూర్తయిందని, 10 రోజుల్లో అతి త్వరలో డ్రైనేజీ విస్తరణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయోధ్యానగర్, సుమా కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి ఎస్ఎన్డిపి పేరు మీద మోసం చేస్తున్న అధికారులను నిలదీయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి అంతకుముందు నీళ్లు ఏదో విధంగా పోయేది, ఎవరు కనపడే నీళ్లు కావవి. 5 సంవత్సరాలు ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన అయిందో ఆ రోజు నుంచే నీళ్లు మలుడు స్టార్ట్ అయింది. అప్పుడే పడవల నడుపు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దానికి వేరే రూట్ అంటూ వెతకకుండా ఎస్ఎన్డిపి పేరు మీద కాలం నడుపుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు అంటున్నారు 80 లక్షలతో మీకు వేరే సపరేట్గా ఒకటి బిల్లు పెట్టాము, అది పాస్ అయింది, నడుస్తుంది, చేస్తున్నది. ఈ మాట కూడా గత సంవత్సరం చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మాట మీద ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం లోపల పని అవుతుందంటే మాకు తెలియదు, పెట్టినామని చెప్తున్నారు. అదే విషయంకి వెళ్ళి ఈ భారతీయ జనతా పార్టీ తరఫున గత సంవత్సరం నుంచి మేము వచ్చినా కూడా ఇప్పటికి 10 సార్లు కంప్లైంట్ చేయబట్టి ఏ ఒక్క నాదులు పట్టించుకున్న నాదులు లేడు. దీని మీద ఎప్పుడు ప్రతిరోజు మేము అక్కడ పోయి తిరిగి చూస్తున్నాం. జనాలు తాగే నీళ్ళ పైప్ లైన్ మురికి నీళ్ళనే ఉన్నాయి. ఆ నీళ్లు ఎవరు తాగకుండా వృధా అవుతుంది. ఆ నీళ్ళన్నా బంద్ చేయమని చెప్పండి. ఆ నీళ్ళు వేస్తే కింద మోరీలు పడిపోతున్నాయి, ఎవరు వాడుకుంటలేరు. బోర్ మోటార్ వేసిన మురికి నీళ్ళే వస్తున్నాయి. వచ్చి సూచి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే ఈ 10 డేస్లో ఖచ్చితంగా మీకు వర్క్ చేస్తాము, ఎస్ఎన్డిపికి సంబంధం లేదు, 80 లక్షలు ఏదో బిల్లు పెట్టాము, దానికి శాంక్షన్ అయింది, 10 రోజులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇదే విధంగా ఈ 80 లక్షలు దీని శాంక్షన్ అయ్యి 10 రోజులు రాకపోతే ఈ పిఎంస్కి ఇదే విధంగా వచ్చేసి ముట్టడించి తాళం వేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో జరిగే పరిణామాలు అవే జరుగుతాయని నేను కోరుకుంటాను. పని జరిగితే సంతోషం, జరగకపోతే మూసేయడం మంచిదని వీళ్ళకి ఇదే విధంగా హెచ్చరించడం జరుగుతుంది. జై శ్రీరామ్. 12 కాలనీలలో మొత్తం టోటల్గా సఫర్ అయ్యేది అయోధ్య కాలనీ, ఇంకా సుమా రెసిడెన్సీ కాలనీ. గత 5 సంవత్సరాల నుంచి ఎంతగానం సఫర్ అవుతున్నామంటే విపరీతంగా ఆ మురికి నీళ్ళు అనేది ఆ మొత్తం చింతల చెరువుకి వెళ్ళి వచ్చేది మురికి నీళ్ళు అన్ని మొత్తం రోడ్డు మీద వారి సుమారు అయోధ్యకి వెళ్ళి వారి సుమారులో వచ్చి మొత్తం పారుకుంటా పోతే ఎంతమంది ప్రాణాలకు వాళ్ళు కింద పడిపోయిండ్రు. 2-3 సార్లు వాళ్ళ ప్రాణాలకు అపాయమైంది. మళ్ళా ఆ నీళ్ళల్లో నడిస్తే మొత్తం కాళ్ళు, చేతులు ఏదైతే ఉన్నదో ఘోరంగా సఫర్ అయ్యి హాస్పిటల్లో పాలయ్యి లక్షలు పెట్టిండ్రు. 2020లో ఎప్పుడైతే మునిగిందో ఒక్కొక్క ఇంటికి సుమా రెసిడెన్సీ కాలనీ కానీ అయోధ్య కాలనీ ఒక్కొక్కళ్ళకి 6-7 లక్షల రూపాయలు లాస్ అయినాక కూడా మేము భరించుకుంటా ఎన్నిసార్లు ఈ పిఎంసీకి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు దాటిపోయే మాటలు మాట్లాడుతుండ్రు. లాస్ట్కి వస్తే ఇప్పుడు 83 లక్షలు ఎంతో శాంక్షన్ అయింది అంటుండ్రు. అది చూడుస్తాము. అది గిట్ట మాకు ఇప్పుడు పరిష్కారం ఈ 10 రోజులలో కాకుంటే నెక్స్ట్ మాత్రం పెద్ద ఎత్తున మేము మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. దానికి మళ్ళీ పూర్తి బాధ్యత మళ్ళీ పిఎంసీ బాధ్యత వహించాలని నేను తెలియపరుస్తున్నాను. నా పేరు బిఎన్ ప్రసాద్, సుమా రెసిడెన్సీ కాలనీ చైర్మన్, ప్రెసిడెంట్. కాలనీ జనరల్ సెక్రటరీని. గత 4-5 సంవత్సరాల నుంచి సమస్యను మున్సిపల్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఎస్ఎన్డిపి అని కాలయాపన చేశారు.
ప్రతిసారి వాళ్ళు చెప్పడం తప్ప వర్క్ మీదకి వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేసింది ఇప్పటివరకు లేదు. ప్రతిసారి ఎస్ఎన్డిపి గ్రౌండ్ వాటర్ పొల్యూట్, పాకురు పట్టిన తర్వాత రోడ్ల మీద జారిపడడం, ఒక వర్షం వచ్చుడు పక్కకు పెడితే చెరువులో దాన్ని క్లీనింగ్ చేసిన రోజులు వారం రోజులు రోడ్ల మీద పొంగుతుంటాయి. దానితోడు మంచినీళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద పారుతుంది. అయినా కూడా సమస్యను తీసుకొస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పటి వరకు ఏది టెండర్ కాలేదు అని చెప్తున్నారు. టెండర్ కాలేదంటే మా ప్రాబ్లం కాదు కదా, అది మా సమస్యను మీరు దృష్టికి తీసుకురాగలుగుతాం తప్ప టెండర్ వేయాలన్నా, డాక్యుమెంట్లు చేయాలన్నా, ఇంకోటి చేయాలనే విషయం మాకు తెలియదు. ఈ రోజు వరకు వాళ్ళు ఏం చేశారు, మీరు ఎంతసేపు మేము ఇచ్చిన సమస్యలు ఒక స్టాంపు గుద్ది మాకు ఇచ్చడం తప్ప దానికి రిజల్యూషన్ లేదు. ఈ రోజు ఏమంటున్నారంటే మాకు రాతపూర్వకంగా కావాలని మేము అందరి తరపున వచ్చి అడగడం జరిగింది. మాకు ఈరోజు ఈవినింగ్ వరకు వారం నుంచి 10 రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఎన్డిపి కాకుండా 80 లక్షలు శాంక్షన్ అయింది. దాంతో మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అనేది మాట ఇవ్వడం జరిగింది. ఈసారి కనుక వర్క్ స్టార్ట్ కాకపోతే ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఇడికి వచ్చి వంట వార్పు చేయడమా, ఫ్యామిలీతో వచ్చి మున్సిపల్ ఆఫీసులు ఉండడం అనేది 100% జరుగుతుంది. దీంట్లో వెనుకపోయే సమస్య లేదు. మాకు కావాల్సింది సొల్యూషన్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.